ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చత్రికాస్. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే మా ఊర్లో సమ్మర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. రైనీ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. రైనీ సీజన్లో మా ఊర్లోనైతే బాగా భారీ వర్షం పడ్డట్టు పడుతుంది. ఒకసారి చూపిస్తా చూడండి గాయస్. ఇది చూడండి గాయస్, తుప్పిర్లు ఎట్లా పడుతున్నాయి. సారీ, చిన్న చిన్న చినుకులు ఎట్లా పడుతున్నాయి అంటే ఇక్కడ ఆకాశం సరిగ్గా గానే కాలేదు, కానీ ఇదిగో భారీ వర్షం పడుతుంది గాయస్. చూడండి చెట్లు ఎలా అవుతున్నాయో చూడండి గాయస్. మొత్తం ఇదంతా వాటర్ ఎట్లా అవుతున్నాయో చూడండి గాయస్. నేనైతే ఇప్పుడు వీడియో తీసి మీకు చూపించడానికి వర్షం పడుతున్న బయటకు వచ్చాను. ప్లీజ్ గాయస్, కొంచెం మాకు కూడా సపోర్ట్ చేయండి గాయస్. చూడండి గాయస్, వాననైతే ఎలా పడుతుందో సౌండ్ అయితే వస్తుంది కదా. ఒక్క నిమిషం గాయస్. ఇది అక్కడ వరద చూడండి గాయస్ ఎట్లా పోతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయస్, మా ఛానల్ని బాగా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ప్లీజ్ 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 గాయస్. మొత్తం ఉరుములు మెరుపులు ఇవన్నీ వస్తున్నాయి గాయస్. ఇప్పుడు కొంచెం ఎక్కువైంది గాయస్. చూడండి చూసిరా గాయస్, ఇదిగో ఆ చెట్లు ఎట్లా అవుతున్నాయి చూడండి గాయస్. ఇదిగో కరెంటు తీగలు కూడా గాయస్, మొత్తం చెట్లు కరెంటు తీగలు అన్నీ అవుతున్నాయి. ఇదిగో ఇక్కడ చూడండి గాయస్, వెనకాల అదిగో అక్కడ చూడండి గాయస్, ఆ చెట్లు ఎట్లు అవుతున్నాయి. అక్కడ అదిగో ఆ చెట్లు ఇగో కరెంట్ తీగలు. సరిగా బాగా మొగలే కాలేదు గాయస్. చూడండి అక్కడక్కడ ఉంది. అక్కడ ఆ చెట్టు, అక్కడ ఆ చెట్టు, అక్కడ ఆ చెట్టు, అక్కడ ఆ ఇల్లు కవర్ కూడా గాయస్. ఇక ఇదంతా మొత్తం వర్షం, కానీ సన్ మాత్రం ఉంది గైస్. సన్ మాత్రం ఉంది గైస్. సూర్యుడు కానీ వాన పడుతుంది చూడండి గైస్. మొత్తం వరద అంతా గాలి ఉరుములు మెరుపులు ఇవన్నీ అయినాయి గైస్. చాలా ఘోరంగా ఇదంతా. మై గాడ్. ఇప్పుడు మా మమ్మీ అయితే సర్పిండిని మా మమ్మీకి మా చెల్లె సర్పిండి పెట్టమని చెప్పింది. పిండి పట్టించుకొచ్చిన నాకు సర్పిండి పెట్టు అన్నది. నేనంటే ఏమొద్దు అన్నా. కానీ మా ఊర్లో మాత్రం వాన ఈరోజు చాలా ఘోరంగా కొడుతుంది గాయస్. అయినా రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా గాయస్, ఇక పడాల్సిందేగా. ఏం చేస్తాం. ఒక్కసారి మా మెట్లు ఇట్లా చూడండి గాయస్, ఎంత పచ్చిగా అయినాయి. ఇక్కడ వాటర్ చూడండి గైస్, రండి ఇలా నూక్కి వెళ్ళిపోతుంది. ఇదిగో చినుకులు, అదిగో కవర్ చూడండి గైస్ ఎట్లా వెళ్ళిపోతుందో గాలికి. చూసిరా గైస్ ఎంత హెవీ రెయిన్స్ ఉన్నాయో. బట్ వానాకాలంలో మనం ఏం చెయ్యలేము, వానదేవుని కూడా ఆపలేము. అదిగో ఆకాశం, అక్కడ గాలి, అక్కడ మొత్తం పిచ్చిగా మొత్తం అంతే మొత్తం. ఇప్పుడు నేను మొత్తం అంతా చూపిస్తాను గైస్, చూడండి వానకి. చూపిస్తావా? ఎంతైనా వర్షాకాలంలో వాన పడుతుంటే ఆడుకుంటుంటే ఆ ఫీలింగే చాలా బాగుంటుంది కదా గాయస్. మేము ఎప్పుడు రీల్ తీసేది ఈ చెట్టు దగ్గరనే.
బయట ఒక చెట్టు దగ్గర రిలీజ్ కదా, అది ఈ చెట్టు గైస్. చూసిరా గైస్. ఇప్పుడు నేనైతే వానల బయటకు వచ్చి అయితే తీస్తున్నాను. జుట్టు చూడండి గైస్, ఆల్మోస్ట్ పచ్చిగా అయిపోయింది మొత్తం. ఇదంతా చూడండి గైస్. ఓ మై గాడ్, నా స్పెట్స్ తుడుచుకునే అంత ముఖం తుడుచుకుంటున్నావు. ఏమాట అవుతుంది అలా. ఏమో వాన ఎప్పుడు తగ్గుద్దా, ఎప్పుడు బయటకు వెళ్ళాలా అని వాళ్ళు, అక్కడేమో ఇదంతా ఊగుపుటూ ఉరుముతూ మెరుస్తూ. ఓ మై గాడ్. కానీ అక్కడ చెట్లు మాత్రం బాగా రెడీగా ఉంది. తినమంటాను. తినటట్టు కాదే, ఏదో దాని పేరు ఉంటుంది, కోతిలా అని ఉంటుంది, తెలియదు కానీ ఏం లేదా ఆడ తినతట్టునే ఉంది. రియల్గా బండ్లు వస్తూ పోతూ ఉంటే రోడ్డుపై చాలా తక్కువగా ఉన్నాయి. అంటే ఇక్కడ బండ్లు దేనికి హెవీగా రావు. మాది ఏం సిటీ కాదు, ఒక మండలం ముటకొండూరు. ఈడ అగో ఆడ మొత్తం అవుతుంది, ఎంత అవుతున్నాయి ఈడ. ఎందుకు ఇంకా ఇది సమ్మర్ సీజన్ అయిపోయి, సమ్మర్ సీజన్లో మాత్రం చాలా హెవీ మంది వస్తారు. ఎందుకు ఎక్కడికి అనుకుంటున్నారా? ఇదిగా ఇక్కడ అవుపిస్తున్న ఈ వాటర్ ట్యాంక్ దగ్గరికి నేను చూపిస్తున్నాను కదా గైస్. ఇదిగో చూపిస్తాను అవ్వండి గైస్, ఆ వాటర్ ట్యాంక్. చూసిరా, ఆ వాటర్ ట్యాంక్ దగ్గరికి అయితే వాటర్ పట్టుకోవడానికి చాలా మంది వస్తారు. ప్లస్ ఇక్కడనైతే మేము చాలా చాలా హ్యాపీగా ఆడుకోవడం గైస్. చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, అంటే చిన్నప్పటి ఫ్రెండ్స్ ఇక్కడ ఉండేటోళ్ళు. వాళ్ళేమో వాన ఎప్పుడు తగ్గుతుందా అని వెయిటింగు. ఆడ మొత్తం ఉరుములు మెరుపులతోటి దద్దరిల్లిపోతుంది మొత్తం, అంతా చెరువులు అయినట్టు పోతుంది. పాపం చూడండి గైస్, నడుచుకుంటూ వానలో ఎంత దూరం నుంచి వచ్చిందో అని అనుకోకండి. ఆమె ఏం తడుచుకుంటూ రాలే, జస్ట్ అట్లా పోతుంది అంతే. ఆమె కెమెరాలో నేను చూపించే లోపం అట్లా వెళ్తుంది లైట్లా ఏమో. ఈరోజు అయితే ఇంతే గైస్, ఏం చెప్పాలి. ఈ హెవీ రెయిన్స్కి ఉరుముల మెరుపుల సప్పుడు ఉరిమేటప్పుడైతే సౌండ్ అవుతుంది. ఈ కరెంట్స్ తీగలు ఎట్లు ఊగుతున్నాయి చూడండి గైస్. మనం కూడా ఈ రైనీ సీజన్లో వాటర్కి ట్రీస్ పైన ఉన్న తీగలు, కరెంట్ తీగలకి చాలా దూరంగా ఉండాలి గైస్. ఎందుకంటే కరెంట్ షాక్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా ఎందుకంటే ఆమెని చూసిరా గైస్. ఈ వానలకి ఇంకా మనకి జూన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో బాయ్ గైస్.